నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఏ వైఖరి తీసుకోవాలో అమెరికా చెప్పాలనుకుంటోంది. రష్యాపై కఠిన ఆంక్షలు ఎందుకు విధించడం లేదని బైడెన్ పరోక్షంగా భారత్ను ప్రశ్నిస్తున్నారు. పైగా రష్యా విషయంలో భారత్ భయపడుతోందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసలు భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పడం ఏంటి? భారత్కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదా? ఏది ప్రపంచ శాంతి, ఏది యుద్ధ నేరమో చెప్పడానికి అమెరికా ఎవరు? నిన్నటిదాకా రష్యాకు నీతులు చెప్పిన అమెరికా ఇప్పుడు ఇండియాకు ఉచిత సలహాలిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో భారత వైఖరి అస్థిరంగా ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. రష్యా విషయంలో క్వాడ్ కూటమంతా ఒక్కతాటిపై ఉందని, కానీ భారత్ మాత్రం వేరేగా వ్యవహరిస్తోందని కామెంట్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా కొంగజపం మొదలుపెట్టింది. పైకి శాంతి మంత్రం జపిస్తూ రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ మరోవైపు ఉక్రెయిన్ను మరింత రెచ్చగొట్టేలా అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తోంది. తాను చేసే నిర్వాకానికి మీరు కూడా మద్దతు పలకాలని భారత్ను ఊబిలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. రష్యా ఉక్రెయిన్కు సమాన దూరం పాటించాలన్న ఇండియా వైఖరిపై మొన్నటి వరకు పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా ఇప్పుడు డైరెక్టుగానే కడుపులో ఉన్న విషం వెళ్లగక్కింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే భారత్పై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని విమర్శించారు జో బైడెన్. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతుందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ దేశం ఒక వైఖరి తీసుకోవడానికి సవాలక్ష కారణాలుంటాయి. అవి మరో దేశానికి అర్థం కావాలనే రూలేం లేదు. అంత మాత్రాన సదరు దేశం భయపడుతోందని మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము అని. అంటే ఎవరైనా సరే, ఏ కుటుంబమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ముందు తమ అవసరాలు, తమ కుటుంబ పరిస్థితులు, తమ దేశ పరిస్థితులు, తమ ఆర్థిక పరిస్థితులు, తమ పరిపుష్టత ఇవన్నీ చూసుకొని మిగిలిన విదేశీ విధానాన్ని కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చడం కానీ, వాటికి సహాయం చేయడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయడం జరుగుతుంది. ఇండియా రష్యా మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు అమెరికాకు తెలుసు. ఇప్పటికీ ఆయుధాల విషయంలో మనం రష్యాపై ఆధారపడి ఉన్నామని తెలుసు. అన్నీ తెలిసి కూడా రష్యా విషయంలో ఇండియా భయపడుతోందని మాట్లాడడం ఖచ్చితంగా కండకావరమే అవుతుంది. ఉక్రెయిన్ యుద్ధం భారత్కు సంబంధించింది కాదు. యుద్ధానికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ భారత్ కారణం కాదు. యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం కానీ, యుద్ధాన్ని ఆపే అవకాశం కానీ భారత్కు లేదు. అప్పటికీ రెండు పక్షాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారత్ చెబుతూనే ఉంది. అయినా సరే భారత్ను బోనెక్కించేలా బైడెన్ మాట్లాడడం అమెరికా అసలు స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. చూసి భారత్ వణుకుతోందనేటువంటి బైడెన్ విమర్శ చాలా అర్ధరహితమైనటువంటి విమర్శ. అంత వయసు వచ్చినా కూడా ఆయనకి ప్రపంచ రాజకీయాల పట్ల పరిణతి లేనటువంటి వ్యాఖ్యగా కూడా దీన్ని చూడాలి. ఆల్రెడీ మనం చూస్తున్నాం అమెరికాలో ఎంత స్పీడ్ గా ఆయన ప్రతిష్ట దిగజారుతుంది అనడానికి. దానికి కారణం ఏంటంటే ఆయన మరి వయోభారంతోనో దేనివల్ల తెలియదు, కానీ ఆయన యొక్క వ్యవహార శైలి అంతా కూడా పూర్తిగా అటు ఇంటా బయట కూడా అసంతృప్తికరంగానే ఉందనేది చెప్పాలి. నాతో ఉంటే మిత్రుడు, లేకపోతే టెర్రరిస్టే. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాక్ యుద్ధ సమయంలో చేసిన కామెంట్. ఆయన రిపబ్లికన్, బైడెన్ డెమోక్రాట్. పార్టీలు వేరైనా ఇద్దరు అమెరికా అధ్యక్షులే. అందుకే మాటల్లో కూడా పోలికలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బైడెన్ కూడా మరీ బుష్ మాదిరిగా మాట్లాడకపోయినా ఇంచుమించు అదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ చరిత్ర తమను ఎలా గుర్తుంచుకోవాలో ఇండియానే నిర్ణయించుకోవాలని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అసలు చరిత్రలో ఇండియా ఎటుండాలో చెప్పడానికి అమెరికా ఎవరు అనేది ఇక్కడ అసలు ప్రశ్న. నాటో పేరుతో యూరప్లో తోక దేశాలన్నిటితో కూటమి కట్టిన అమెరికా అంతర్జాతీయంగా ప్రతి అంశంలోనూ తాను తానా అంటే నాటో కూడా తందానా అనేలా చూసుకుంటోంది. ఇండియా నుంచి కూడా ఇదే వైఖరి ఆశించి భంగపడినట్టు కనిపిస్తోంది. ఎంత ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతమైనా, ఎంత సన్నిహిత మిత్రదేశమైనా ఇండియా అలా ఉంటుందనుకోవడం అమెరికా భ్రమే అవుతుంది. ఇండియాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించిన సంగతి అమెరికా మర్చిపోయింది. ఒక్కోసారి ఒక్కో దేశం వైపు మొగ్గు చూపినట్టు కనిపించినా అది భారత్ స్వప్రయోజనాల కోసమే కానీ ఒక దేశంపై పక్షపాత వైఖరితో కానే కాదని ఎన్నోసార్లు నిరూపితమైంది. పైగా ప్రపంచ శాంతి విషయంలో భారత్ పాత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు.
ఈ ముక్క ఐక్యరాజ్య సమితే చాలాసార్లు చెప్పింది. ప్రపంచంలోనే యుద్ధోన్మాద దేశంగా ముద్రపడ్డ అమెరికా ఇప్పుడు భారత్కు చరిత్ర గురించి, ఉక్రెయిన్ యుద్ధంలో తీసుకోవాల్సిన స్టాండ్ గురించి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. దేశమైనా సరే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు నిర్ణయాలు చేస్తారు, కానీ వాళ్ళ విదేశాంగ విధానము దాన్ని బట్టి ఉంటుంది. కానీ మీరేదో చెప్తున్నారు, మీరు కావాలన్నారు, మీరు వద్దన్నారు అనే దాన్ని బట్టి కానీ ఉండదు. ఇక్కడ ఉక్రెయిన్కి మనం హింసని కానీ యుద్ధాన్ని కానీ తప్పకుండా భారతదేశం ఎప్పుడైనా సరే ప్రోత్సహించదు. రష్యా చేయడం తప్పే, కానీ ఇప్పుడు రష్యా తప్పు అనుకోలేదు, అది రైట్ అనుకుండా మనం ఉన్నాం. భారత్కు రష్యాతో చారిత్రక సంబంధాలున్నాయి, ఉక్రెయిన్తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అయినా సమాన దూరం పాటిస్తామని చెప్పింది. అదే పని చేస్తోంది కూడా. అయితే బలవంతుడు బలహీనుడితో తలపడినప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తే అది బలవంతుడికే లబ్ధి చేకూరుతుందనే వాదన లేకపోలేదు. అంత మాత్రాన భారత్ రష్యా వైపు మొగ్గు చూపిందని లెక్కలేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ భారత్ రష్యా వైపు ఉందనుకున్నా అమెరికాకొచ్చిన కష్టమేంటో చెప్పాలి. రష్యా ఉక్రెయిన్లో ఎవరో ఒకరిని ఎంచుకునే స్వేచ్ఛ భారత్కు లేదా? ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అమెరికాను సంప్రదించాలా? అసలు బైడెన్ ఏమనుకుంటున్నారు? ముందు ఈ సంగతి తేలాలి. పేరుకు పురాతన ప్రజాస్వామ్యంగా చెప్పుకునే అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడైనా ప్రజాస్వామ్య వైఖరిని పాటించిందా అనేది కూడా చర్చనీయాంశమే. రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధాన్ని భారత్ ఖండించాలి. ఇది అమెరికా కోరిక. ఇంతవరకు తప్పులేదు. కానీ ఖండించి తీరాల్సిందే అని డిమాండ్ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అమెరికా కోరికను మన్నించాలా లేదా అనేది భారత్ పరిధిలోని వ్యవహారం. మన విదేశాంగ విధానం గురించి మనకే పాఠాలు చెప్పాలనుకోవడం ఖచ్చితంగా గీత దాటడమే. ఇందులో మరో అభిప్రాయానికి తావులేదు. మన దేశం మొదటి నుంచి ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు రష్యా మనకు తక్కువ ధరకు చమురు ఆఫర్ చేయడమే, దానికి మనం అంగీకరించడమే తప్పైపోయినట్టుగా ఉంది అమెరికా వ్యవహారం. రష్యాపై కఠిన ఆంక్షలు విధించామని చెప్పుకుంటున్న అమెరికా ఇంధన కొనుగోళ్లను మాత్రం మినహాయించింది. ఎందుకంటే అమెరికా కూడా రష్యా నుంచి పెట్రోల్ కొంటోంది. అంటే అమెరికా కొంటే ఒప్పు, ఇండియా కొంటే తప్ప? ఇదే అమెరికా అభీష్టాన్ని గౌరవించి ఇరాన్ నుంచి చౌకగా వచ్చే పెట్రోల్ను ఇండియా గతంలో వదులుకుంది. అప్పుడు ముద్దైన ఇండియా ఇప్పుడు చేదైపోయిందా? అంతర్జాతీయ పరిస్థితుల్ని ప్రతి దేశం తమకు అనుకూలంగా అన్వయించుకుంటాయి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అంతిమంగా తమ దేశానికి లబ్ధి కలిగే నిర్ణయాలకే ఓటేస్తాయి. ఇప్పుడు ఇండియా కూడా అదే పని చేస్తుంది. దీనికి అమెరికా కన్ను కుట్టాల్సిన అవసరమేంటో అంతుబట్టడం లేదు. ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్ కొంటూ ఉక్రెయిన్కు మానవతా సాయం కింద అత్యవసర ఔషధాలు, నిత్యావసరాలు పంపిస్తోంది. మరి అమెరికా ఏం చేస్తోంది? రష్యా నుంచి పెట్రోల్ కొంటూ ఉక్రెయిన్కు ఉదారంగా ఆయుధాలు, అందుకు కావాల్సిన నిధులు అందిస్తోంది. ఎవరు ప్రపంచ శాంతిని కోరుకుంటున్నారో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అనవసరం. ఇలాంటి పనులు చేస్తున్న అమెరికాకు భారత్కు నీతులు చెప్పే అర్హత లేనేలేదు. ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఎవరంటే రష్యా అంటోంది అమెరికా. కానీ అసలు కారణం నాటో అని ఆలస్యంగా గ్రహించారు జెలెన్స్కీ. నాటోకు నాయకత్వం వహిస్తున్న అమెరికా జెలెన్స్కీని రెచ్చగొట్టకపోతే అసలు యుద్ధం వచ్చేదా అన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది అగ్రరాజ్యమే తప్ప ఇతరులు కాదు. ప్రపంచంలో ప్రతి చోట యుద్ధపు మంటలు రాజేయడం, అందులో చలి కాచుకోవడం అమెరికాకు అలవాటైన విద్య. గతంలో ఎన్నోసార్లు చేసిన పనే ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా చేసింది. ఉక్రెయిన్ను నాటోలోకి ఆహ్వానిస్తే రష్యా ఆగ్రహిస్తుందని తెలుసు. అప్పుడు యూరప్లో అనుకోని సంక్షోభం వస్తుందని తెలుసు. అన్నీ తెలిసే నాటో దేశాలని కూడా రిస్క్లో పెడుతూ డేంజరస్ గేమ్ మొదలుపెట్టింది అమెరికా. అనుకున్నట్టే అమెరికా ఉచ్చులో పడ్డ ఉక్రెయిన్ రష్యాను రెచ్చగొట్టింది. ఇటు పుతిన్ కూడా అదును కోసం వేచి చూసి ఇప్పుడు ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాకు పొరుగు దేశం. అన్నిటికీ మించి గతంలో సోవియట్ యూనియన్లో భాగం. ఉక్రెయిన్లో ఏం జరిగినా ఆ ప్రభావం రష్యా మీద ఉండడం సహజం. కానీ ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాకు ఉక్రెయిన్తో ఏం పని? యూరప్ దేశాలన్నిటిలోనూ నాటో పేరుతో అమెరికా బలగాలు ఇందుకు తిష్టవేశాయి. రష్యా చుట్టూ అమెరికా బలగాలు ఇందుకు మోహరించాయి. వీటన్నిటికీ అంకుల్ శామ్ జవాబు చెబితే యుద్ధానికి అసలు కారణమెవరో తెలుస్తుంది. దీనికోసం అన్యాయంగా, అక్రమంగా దేశాల మీద తెగబడి యుద్ధాలు చేసినటువంటి ఒక చరిత్ర అమెరికాకు మాత్రమే ఉంది. సొంత పెత్తనం తీసుకుని పెద్దన్న పాత్ర వహించేటువంటి పాత్ర అమెరికాది తప్ప భారత్ది కాదు. భారత్ది మొదటి నుంచి కూడా ఒక అలీనమైనటువంటి విధానం, లౌకిక భావాలతో ఉండేటువంటి విధానం. సోవియట్ యూనియన్ ను ఢీకొట్టడంతో ఏర్పాటైన కూటమి నాటో. సోవియట్ యూనియన్ ఎక్కడ తమపై దండెత్తుతుందో అనే భయంతో చాలా యూరప్ దేశాలు అమెరికా పంచన చేరి నాటోను బలోపేతం చేశాయి. ఎవరి దేశ రక్షణ వారికి ముఖ్యం.
అందులో ఎవ్వరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యా కూడా పూర్తిగా బలహీనపడ్డా కూడా నాటోను మాత్రం అమెరికా బలోపేతం చేస్తూ పోయింది. రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాత సోవియట్ దేశాల్ని కూడా నాటోలో చేర్చుకుంది. ఇదేంటని రష్యా ఎప్పటికప్పుడు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతూ వచ్చింది. రష్యా కూడా బలహీనపడింది కాబట్టి ఏమీ చేయలేక సైలెంట్ గా చూస్తూ ఊరుకుంది. కానీ శత్రువు వచ్చి ఏకంగా పక్కనే తిష్టవేస్తానంటే ఇక భరించలేక యుద్ధానికి దిగింది. ఈ సంగతి ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. అయినా సరే ఎవ్వరూ నోరెత్తడం లేదు. అమెరికా తప్పుల్ని ఎత్తిచూపని దేశాలకు రష్యాను మాత్రం తప్పుబట్టే హక్కు ఎలా ఉంటుందో వారికే తెలియాలి. ఇటు భారత్ కూడా అటు అమెరికాను నిలదీయడం లేదు, ఇటు రష్యా తప్పుల్ని ఖండించడం లేదు. అంటే రష్యాతో పాటు అమెరికాకు వణుకుతుందని అర్థం చేసుకోవాలా? దశాబ్దాలుగా అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానమే అందుకు కారణమనే విషయం కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అయినా సరే తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్న అమెరికా ఇతరులపై నెపాలు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఇంకా ఈ నిర్వాకంలో అందరూ పాలు పంచుకోవాలి అనడం ఖచ్చితంగా దిగజారుడుతనమే. యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ తన వాదన తాను వినిపిస్తోంది. తమది సర్వ స్వతంత్ర దేశమని, ఏ కూటమిలో అయినా చేరే హక్కు తమకు ఉందని చెబుతోంది. ఉక్రెయిన్కు స్వేచ్ఛ ఉన్నమాట నిజమే. అయినా సరే అది పొరుగు దేశాన్ని ప్రమాదంలో పడేయకూడదు అనేది అంతే వాస్తవం. మనకు చైనాతో శత్రుత్వం ఉంది కాబట్టి అమెరికా సైన్యాన్ని మన గడ్డపై ఉండనిస్తే డ్రాగన్ను రెచ్చగొట్టినట్టు కాదా? ఇప్పుడు ఉక్రెయిన్ చేయాలనుకున్న పని కూడా అదే. నాటోలో చేరి నాటో బలగాలను తెచ్చి ఉక్రెయిన్లో పెడదామని అనుకుంది. అలా కుదరదని రష్యా చెప్పి చూసింది. అప్పటికీ నాటోలో చేరమని హామీ ఇస్తే చాలని కూడా చెప్పింది. కానీ నాటో అండగా ఉంటుందనే భ్రాంతిలో జెలెన్స్కీ రష్యాను ధిక్కరించారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా నాటో తమను మోసం చేస్తుందని వాపోతున్నారు. రష్యా అంటే భయమని బహిరంగంగా చెప్పాలని, దొంగ నాటకాలు ఎందుకని నాటో దేశాలను నిలదీస్తున్నారు కొంతమంది. ఇండియాకు నీతులు చెప్పే సంగతి తర్వాత ముందు జెలెన్స్కీ ప్రశ్నలకు అమెరికా దగ్గర సమాధానం ఉందా? రష్యా, ఉక్రెయిన్ రెండింటిలోనూ ఒకరి పక్షాన్ని నిలవాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే మనం ఖచ్చితంగా రష్యా పక్కనే ఉండాలి. ఎందుకంటే తనకు సంబంధం లేని కశ్మీర్ విషయంలో ఉక్రెయిన్ పాకిస్తాన్ తరపున వకాల్తా పుచ్చుకుంది. అలాంటప్పుడు ఆ దేశానికి ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాలనే వాదన మొదటి నుంచి ఉంది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో అమెరికాతో సహా ప్రపంచమంతా ఇండియాపై ఆంక్షలు విధిస్తే సోవియట్ రష్యా మనకు అండగా నిలబడింది. అలాంటప్పుడు ఇండియాను రష్యా ఎలా కాదనగలదు? అమెరికా ఎప్పుడూ తన అవసరం తీర్చుకోవడమే కానీ మిత్రులకు నిస్వార్థంగా సాయం చేసిన చరిత్ర లేదు. నమ్ముకున్న ప్రతి దేశాన్ని నట్టేట ముంచిన అమెరికా ఇండియాను కూడా అలాగే చేయాలని అనుకుంటోంది. భారత్ మాట వినకపోయేసరికి నోటికొచ్చిన కారు కూతులు కూస్తోంది. భారత్ రష్యాల సంబంధం ఒక ఆయిల్ కోసమో, ఆయుధాల కోసమో, దేనికోసమో అమెరికా లాగా వాణిజ్యపరమైనటువంటిది కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బాండింగ్. ఆసియా ఖండంలో ఈ ఉభయ దేశాల మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది చాలా బలమైనటువంటి బంధం. ఇండియాకు రష్యా అంటే భయమా కాదా అనేది తర్వాత. ముందు అమెరికాకు రష్యా అంటే భయం ఉందా లేదా అనేది సంగతి తేలాల్సిన అంశం. ప్రపంచంలోనే అగ్రరాజ్యమని గొప్పలు చెప్పుకునే అమెరికా ఎందుకు యుద్ధాన్ని ఆపలేకపోతోంది? సమాధానం చెప్పగలదా? రష్యా బలహీనపడిందని పదే పదే చెప్పే నాటో దేశాలు మరి ఉక్రెయిన్కు అండగా ఎందుకు నిలబడ్డం లేదు? అదేమంటే తాము రంగంలోకి దిగితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని గొప్పలు చెబుతున్నాయి. అసలు విషయం ఏంటంటే రష్యా ఆర్మీ అంటే నాటో దేశాలు కూడా భయపడుతున్నాయనే వాదన ఉంది. వీటిల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇతరులకు సలహాలిచ్చే ముందు అమెరికా మొదట తన సంగతి తాను చూసుకోవాలి. అమెరికా ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధం చేయదు, ఎప్పుడూ పరోక్ష యుద్ధమే చేస్తుంది. తన చేతికి మట్టంటకుండా పని కానివ్వడమే పెద్దన్నకు అలవాటైన విద్య. ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా అదే పని చేస్తోంది. ఉక్రెయిన్ తరపున నేరుగా పోరాడకుండా పరోక్షంగా ఆయుధాలు అందిస్తూ యుద్ధం కొనసాగేలా చూస్తోంది. అంటే మరింత ప్రాణ నష్టానికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టే. అమెరికా ఆయుధాలే లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం రోజుల వ్యవధిలోనే ముగిసిపోయి ఉండేది. కానీ లక్షల మంది ఉక్రెయిన్లు వలసపోతున్నా, యుద్ధంలో వేల మంది చనిపోతున్నా అమెరికాకు ఏమాత్రం కనికరం లేదు. చనిపోతుంది ఉక్రెయిన్, రష్యా సైనికులు. గెలుపోటములతో అమెరికాకు సంబంధం లేదు. కానీ రష్యాకు అణుమాత్రం నష్టం జరిగినా అంతే చాలు అన్నట్టుగా ఉంది అంకుల్ శామ్ వ్యవహారం. కేవలం రష్యాకు నష్టం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో తనను నమ్ముకున్న ఉక్రెయిన్ శిథిలమైనా పర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న అమెరికాకు ఎప్పుడూ ఇతర దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకున్న చరిత్ర లేని ఇండియాకు సలహాలిచ్చే అర్హత ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు ప్రపంచంలో రక్త పిపాసి ఎవరన్నా ఉన్నారంటే అది అమెరికానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ నీతులు చెప్పే అంకుల్ శామ్ చరిత్రంతా యుద్ధాలమయమే.
స్వప్రయోజనాల కోసం ఏ దేశంపైనైనా ఏకపక్షంగా యుద్ధం చేయడానికి అమెరికా ఎప్పుడూ వెనకాడలేదు. 3 దశాబ్దాల ముందు ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలుండేవి. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం మాటున ఎన్నో దేశాల్లో అమెరికా చిచ్చు రాజేసింది. అంతెందుకు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నాటోను బలోపేతం చేస్తూ రావణ కష్టం ఆరకుండా జాగ్రత్త పడింది. ఉక్రెయిన్ యుద్ధంతో పుతిన్ను అంతర్జాతీయ యుద్ధ నేరస్తుడిగా నిలబెట్టాలని గొంతు చించుకుంటున్న అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, లిబియాలో తానేం చేసిందో కన్వీనియంట్గా మర్చిపోతోంది. ఇరాక్ యుద్ధం సమయంలో అక్కడ అధ్యక్షుడిగా ఉన్న సద్దాం హుసేన్ ఇండియాకు సన్నిహిత మిత్రుడు. అంతెందుకు, ఇరాక్లో ఉన్న భారతీయుల్ని సురక్షితంగా సరిహద్దులు దాటించడానికి కూడా సహాయపడ్డారు. అయినా సరే సద్దాంకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న దాడిని భారత్ బహిరంగంగా ఖండించలేదు. అంత మాత్రాన మనం సద్దాంకు వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు. సద్దాంను ఉరితీయడాన్ని దురదృష్టకరంగా ఇండియా అభివర్ణించింది. ఇరాక్లో జనహనన ఆయుధాలున్నాయని ఏకపక్షంగా యుద్ధానికి దిగిన అమెరికా చివరకు ఆయుధాల ఆనవాళ్లు కూడా పట్టలేకపోయింది. అంతకుముందు ఐక్యరాజ్య సమితి తనిఖీ బృందం అలాంటివేవీ ఇరాక్లో లేవని చెప్పినా వినకుండా దండయాత్ర చేసి సద్దాంను మట్టుపెట్టింది. ఇప్పుడు ఇరాక్ పరిస్థితి ఏంటి? అక్కడ సుస్థిర ప్రభుత్వం లేదు. సగం దేశంపై ప్రభుత్వ నియంత్రణే లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఐసిస్కు రాజధానిగా వర్తిల్లుతోంది ఇరాక్. ఇది అమెరికా పుణ్యమే అంటే ఎవరైనా కాదని ధైర్యం చేయగలరా? ఒక్క ఇరాకే కాదు, ఆఫ్ఘనిస్తాన్, లిబియాలో కూడా అమెరికా చేసిన పని అదే. అమెరికా అడుగుపెట్టిన ప్రతి దేశంలోనూ ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దతే తాండవిస్తోంది. ఓ దేశాన్ని ఉద్ధరిస్తామని సదరు దేశంలో కాలు పెట్టే అమెరికా చివరకు అది మరుభూమిగా మారిన తర్వాతే వెనుతిరుగుతోంది. ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా ఎక్కడ చూసినా చరిత్ర మనకు చెప్పే సత్యమిదే. ఇలాంటి నెత్తుటి చరిత్ర ఉన్న అమెరికా ఇండియా చరిత్రలో ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవాలని హెచ్చరించడం అతిపెద్ద విడ్డూరం. ఒక్క ఇండియానే కాదు, గల్ఫ్ దేశాలు కూడా రష్యా వైఖరిని ఖండించడం లేదు. అమెరికా సన్నిహిత మిత్రదేశం సౌదీ అరేబియా, యుఏఈ కూడా రష్యాపై కఠిన ఆంక్షలకు వెనకాడుతున్నాయి. కనీసం ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి రష్యాను బహిష్కరించడానికి కూడా ముందుకు రావడం లేదు. మరి ఆ దేశాల వైఖరిపై బైడెన్ ఏం చెప్తారు? అపారమైన చమురు నిల్వలున్న గల్ఫ్ దేశాలను ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆ కోపం భారత్ పైన చూపిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. 90% మనము క్రూడ్ ఆయిల్ అంటే చమురుని మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది ఇప్పుడు వేరే దేశాల నుంచి రానప్పుడు, రష్యా నుంచి తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు న్యాచురల్గా మనము మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో వాళ్ళు రూపాయికు అంటే డాలర్తో కాకుండా రూపీస్ ఎక్స్చేంజ్తో ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ విషయంలో అమెరికా వాళ్ళు కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, నాటో వాళ్ళు కానీ ఇండియాను తప్పుపట్టడం అనేది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, మరెన్నో దండయాత్రలు జరిగాయి. కానీ ఇండియా ఎప్పుడూ ఏ దేశం మీద దండెత్తలేదు. నిజంగా ఇండియా అమెరికా మాదిరిగా వ్యవహరించాలనుకుంటే ఆసియాలో ఇప్పటికీ అస్థిరత్వమే రాజ్యం చేసేది. కానీ ప్రపంచ శాంతికి కట్టుబడిన ఇండియా ఎప్పుడూ శాంతి మంత్రాన్ని జపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాకముందు నుంచి కూడా అటు రష్యాకు, ఇటు ఉక్రెయిన్కు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలుకుతూనే ఉంది. అయితే ఎవరూ భారత్ మాటను చెవికెక్కించుకోలేదు. అది భారత్ తప్పు కాదు. ఇండియా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది. తాను చెప్పిన మాట వినాల్సిందేనని అమెరికాలాగా ఎవ్వరినీ శాసించే ప్రయత్నం చేయలేదు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు చేసిన పనులకు ఫలితాన్ని కూడా వాళ్లే అనుభవించాలి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ 2 యుద్ధ ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. అందులో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చిన అమెరికా ఇప్పుడు ఇండియాను కూడా ఈ రొంపిలోకి దింపాలనుకోవడం సిగ్గుచేటు. ఓవైపు కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశాలన్నీ పౌరుల జీవన ప్రమాణాలని కోవిడ్ పూర్వస్థితికి తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి. అటు అమెరికా పరిస్థితి కూడా బాగాలేదు. అక్కడ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయినా సరే అమెరికాకు అవేవీ పట్టవు. ఎప్పటిలాగే ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎవరి మధ్య పుల్లలు పెడతామా, ఎక్కడ యుద్ధ కాంక్షను ఎగదోద్దామా అనే ఉద్దేశంతోనే పనిచేస్తోంది. ఉక్రెయిన్ను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి రష్యాను కవ్వించి ఇప్పుడు ఆ 2 దేశాలు యుద్ధం చేస్తుంటే గట్టును నిలబడి చోద్యం చూస్తోంది. ఓవైపు రష్యాను యుద్ధం ఆపాలని చెబుతూ మరోవైపు ఉక్రెయిన్కు మాత్రం ఆయుధాల సరఫరాలో ఆటంకం లేకుండా చూస్తోంది. ఇంతకు మించిన ద్వంద్వనీతి మరెక్కడా ఉండదు. సొంత దేశంలో ధరలు తగ్గించడానికి ప్రయత్నించని అమెరికా ఎక్కడో ఉన్న ఉక్రెయిన్కు మాత్రం ఉదారంగా ఆయుధాలు అందిస్తోంది.
పైగా తనతో కలిసి రాలేదని ఇండియాపై నిష్ఠూరాలాడుతోంది. ఎవరైనా మంచి పనికి కలిసొస్తారు కానీ 2 దేశాల మధ్య ఉద్దేశపూర్వకంగా చిచ్చుపెట్టి తమ మాట వినమంటే ఎందుకు వినాలి? ఇండియా అమెరికా మాట వినకపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిన ప్రతి మాటకు తలూపే దేశం తమది కాదని స్పష్టంగానే చెప్పింది భారత్. నాటోలో చేరే సమస్య లేదని తేల్చేసింది. ఏదైనా ఓడరేవును అమెరికన్ నేవీ ఇంధనం నింపుకోవడానికి కేటాయించమని అడిగితే ససేమిరా అంది. చైనాకు వ్యతిరేకంగా పోరాటం కూడా అంతర్జాతీయ సముద్ర జలాల్లోనే కానీ తమ దేశ ప్రాదేశిక జలాల్లో కుదరదని కరాఖండిగా చెప్పింది. చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమి అని చెప్పిన అమెరికా ఇప్పుడు అది రష్యా వ్యతిరేక కూటమి అని మాట మారుస్తోంది. తను మాట మార్చినట్టే ఇండియా కూడా ప్లేటు మార్చాలని కోరుకుంటోంది. అది కుదరలేదని అక్కసు వెళ్లగక్కుతోంది. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది. ప్రపంచంలో ఇండియా అంటే ఏంటో అందరికీ తెలిసిందే. ఇండియాకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటో అమెరికాకు తెలుసు. అన్నీ తెలిసి కొరివితో తలగొక్కోవడం తెలివి తక్కువతనమే అవుతుంది. ఇండియా హార్డ్ పవర్ కాదు కానీ సాఫ్ట్ పవర్ అన్న సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. అంతెందుకు, ఉక్రెయిన్ కూడా అమెరికా నాటో దేశాలను ఆయుధాలు అడిగింది కానీ యుద్ధం ఆపమని కోరలేదు. కానీ ఇండియాను మాత్రం రష్యాతో మధ్యవర్తిత్వం చేయమని కోరింది. అలా ఎందుకు కోరాల్సి వచ్చిందో గత చరిత్ర కూడా చెప్పింది. ఇన్ని విన్న తర్వాత కూడా బైడెన్ ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే అది ఖచ్చితంగా అమెరికా కపటత్వమే అవుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఇండియా ఏం చేయాలో చెప్పే అర్హత అమెరికాకు లేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.